ఒక్కత్తి ఇందులో ఉండి మనం 5గురం బయట ఉంటే వాడు కాల్చడు ధైర్యం. ఏమి ఆలోచన అండి, ఏమి లెక్కండి అది. అమ్మను ఒక్కదాన్ని వదిలి మన 5గురం బయటికి వెళ్ళిపోతే అమ్మకేం ప్రమాదం లేదు. ఎందుకో తెలుసా? ఇల్లు అంటిస్తే అమ్మ ఒక్కత్తి పోతే వాడికి కావాల్సింది మనం ఒక్కళ్ళం ఉండి కుంతీదేవి బయట ఉన్న ప్రమాదం. భీష్మద్రోణాదులు కనిపెట్టారంటే ఈవిడ వెళ్ళి ఏమైనా చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? అందుకని మొదట 5గురం బయట ఉండే అమ్మ లోపలున్నా క్షేమం, 6గురం లోపలున్నా నిద్రపోకుండా ఉంటే క్షేమం. భీముడి గొప్పతనం ఏంటంటే మీరు పడుకోండి నేనున్నాను, అది ఆయన గొప్ప. ఏమి సోదరులండి నిజంగా. అందుకు కదా మహానుభావుడు పాండురాజు గారు ఏమి లెక్క కట్టాడో, అసలు ఏమి లెక్క కట్టి అడిగాడు ఆ పిల్లల్ని అలా రావాలని అడిగాడు. చెబితే ఆయన అన్నాడు, అసలు అన్నయ్య వీడు ఎప్పుడో అప్పుడు కాల్ చేస్తాడు కదా, వాడు కాల్చేది ఏమిటి? మన 6గురం బయట నుంచి దీన్ని అంటించేస్తే వాడికి ఏం తెలుస్తుంది? మన 6గురం అందులో కాలిపోయాం అనుకుంటాడు అంతే. అది మిల్లిమిల్లిగా కాలితే 3వ గదిలో ఉన్నారా 4వ గదిలో ఉన్నారా అని చూస్తాడు. అది బగ్గున కాలిపోతుంటే ఏం చేస్తాడు? బయట నుంచి చూస్తాడు ఆరిపోయే వరకు. ఆరిపోయిన తర్వాత మన అస్థికలు మాత్రం ఉండాలని ఉంది, అవి కూడా కాలిపోయి ఉండొచ్చు. అమ్మా మనం చేద్దాం అనుకున్నది అదే జరిగిపోయిందిరా అని చెప్పి దుర్యోధనుడికి వెళ్ళి చెప్తాడు. అయిపోయింది, కాలిపోయింది, 6గురు మరణించారని చెప్తాడు. ఏదో మెళ్ళో గొలుసో ఏదో కావాలనుకుంటే నేనేంటించారని చెప్తాడు. అంతే కదా. కాబట్టి అన్నయ్య మనమే కాల్చేస్తే గొడవ వదిలిపోతుంది కదా అన్నాడు. కానీ ధర్మరాజు గారి యొక్క దూరదృష్టి అక్కడ కనపడుతుంది. భీముడు కోపపడిపోతాడు, తొందరపడిపోతాడు అనుకుంటారు. కాదు, కోపం ఉన్నవాడు ఏమిటో తెలుసా? వాడు ఏదైనా చెప్తే మీరు వద్దన్నారు అనుకోండి, వాడికి చర్రని కోపం వస్తుంది. వాడు చెప్పింది అనాలి, లేకపోతే వాడు ఒప్పుకోడు. భీముడు అలా కాదు. భీముడు ఒక మాట అంటాడు, కానీ ధర్మరాజు అలా వద్దంటే ఆలోచించి అలాగే అన్నయ్య అంటాడు. అది కోపం ఎందుకు అవుతుంది? అందుకే భీమసేనుడి గురించి వింటే పాపాలు పోతాయనడానికి కారణం అదే. కోపమే పాపమునకు కారణం. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, రాజ్యపదస్థుండరాజ్యపదస్థుల పక్షబలార్జుడ పక్షబలుల విపులార్థవంతుండు విగతార్థసార్థుల అవసరం విరిగి వాడశ్రమమున దూష్యుల తుదిదాక దూషించు మనలన నిష్ఠురునకు అది నీతి కాదే. కావున ఉరులెరుంగకయుండకడు నమ్మినట్టుల ఉండుదమని దినంబులెల్ల వేటలాడుచు రాత్రులెల్లా ఉజ్జతాయతాయుధాస్తులై అనుదినంబు అపురోచను వంచించి అనగులుండిరి అప్రమాదులై పాండవుల పురమున. వాళ్ళు ఇల్లు కాల్చేద్దామని భీమసేనుడు అన్నప్పుడు ధర్మరాజు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఒరే నాయనా, ఇల్లు కాల్చేయడం చాలా తేలిక. ఇల్లు కాల్చేసిన తర్వాత 6గురం బయట ఉంటాంగా, వాడు ఎందుకు కాలుద్దాం అనుకుంటున్నాడు? ఉత్తినే ఓ ఇల్లు కాలుద్దామనే, మన్ని కాల్చడానికి. వీళ్ళు 6గురు ఎలా బయటపడ్డారన్న ప్రశ్న వేస్తాడా వేయడా? వీళ్ళు 6గురు బయట ఉండి ఇల్లు ఎలా కాలిందని అడుగుతాడా? అడుగుతాడు కదా. అప్పుడు ఏం చెప్పాలి మనం? అది ఆలోచించు. ఇప్పటికి ప్రమాదం తప్పుతుందేమో. ప్రశ్నకి జవాబు ఏం చెప్తావు? 2, రాజ్య అధికారము చేతిలో ఉన్నవాడు అధికారమునకు దూరముగా ఉన్న వాళ్ళకి కీడు చేయడం తేలిక. అధికారం వాడిది. ఇప్పుడు నేను పేరుకు యువరాజుని, నన్ను ప్రజలకి, బంధువులకి, భీష్మద్రోణాదులకు అందరికీ దూరంగా పంపాడు. అందుకే తాను రాజధానిలో రాజకుమారుడిగా తానున్నాడు, కుట్ర అమలు చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఆనుకూల్యత దుర్యోధనుడి వైపుకి మొగ్గింది. అది గమనించకుండా కాలుస్తానంటున్నావు. తొందరపడకూడదు భీమసేన. పైగా మిత్రబలం, బంధుబలం ఎవరికి ఉంది? దుర్యోధనుడికి ఉంది. మనకెవరున్నారు? మన 5గురికి అమ్ముంది, అమ్మక మన 5గురం ఉన్నాం అంతే. మనకి అన్నవాడు ఎవరు లేడు. మన కోసమని ఆలోచించేవాళ్ళు కేవలము పాండవుల కొరకే అని నిలబడగలిగిన బంధుబలం మనకి ఇంకా ఏర్పడలేదు. అది ఏర్పడాలి ముందు. మనం ఎంతసేపు అక్కడే ఉండి మనని కాటు వేసే వాళ్ళని మన వాళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోవట్లేదు. కాటు వెయ్యకుండా వీళ్ళు మా వాళ్ళని చేతులు అడ్డుపెట్టి కాపాడేవాళ్ళు మనకు కావాలి. అది ఏర్పరుచుకునే వరకు మనం తొందరపడకూడదు. అందుకే తర్వాత ద్రౌపదీదేవిని భార్యని చేసుకున్న తర్వాత ద్రౌపదుడు మామగారు, దృష్టద్యుమ్నుడు బావమరిది, బలరామకృష్ణుల యొక్క అనుగ్రహం ఇన్ని కలిసొచ్చిన తర్వాత తన బంధు బలం తనకు ఏర్పడింది ధర్మరాజు గారికి. అప్పటి వరకు అలాగే ఉన్నాడంతే, బయటపడలా. అవసరమైతే భిక్షాటన చేశాడు ఏకచక్రపురంలో, తప్ప బయటపడలా. ఎంత ఓర్పండి! అదును దొరికే వరకు
ధనస్సంతటిది వంగి చూస్తుంది లక్ష్యానికి గురి పెట్టే వరకు. ఇంత గొప్ప ధనస్సుని నేను వంగడం ఏమిటంటే అదేం కొడుతుంది? అవసరమైనప్పుడు వంగాలి. వంగినది ఏదో అదే కొడుతుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు ఏం సాధిస్తాడు? కబీర్ దాస్ చెప్పినట్టు ధీరే ధీరే రేమనా ధీరే సబకుచి హోయ్ మాలీసీన్ చేసవుగరా రుతువాయే ఫల్హోయ్. ఇవాళ నేను కరివేపు చెట్టుకి నీళ్ళు వచ్చి గోడ దాటిపోయిందా అంటే ఎందుకు దాటుతుంది? రోజు నీళ్లు పొయ్యగా ఒక ఏడాదికి అంత చెట్టే నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇవాళ నీళ్ళు వస్తే ఇవాళ పెరగవు చెట్లు. ఏడాదికి చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాసి పండు పండితే నువ్వు ఆనందిస్తావు. అంతే తప్ప ఇవాళ నీళ్లు పోసాను నిన్న నీళ్లు పోసాను ఈ చెట్టు ఇలాగే ఉంది పీకేస్తానంటే. ఓర్పు అవసరం. ఏదైనా పెరిగి పెద్దదయ్యే వరకు ఓర్పు పట్టాలి. అప్పటి వరకు కృతనిశ్చయంతో కష్టపడి ఆ కార్యక్రమం చెయ్యాలి. అది మనిషికి ఉండవలసిన లక్షణం. ఆ దీక్షతో చేసిన వాడెవరో వాడు రక్షకుడు. కాబట్టి ఓర్పు పట్టాలి భీమసేన. మన బలం మనకేర్పడాలి. ప్రస్తుతం మనకి అన్న బలం లేదు. మనకి అని ఏ బలం అంటున్నామో అది దుర్యోధనుడికి కూడా. మనం తాత అని ఎవరినంటామో ఆ తాత దుర్యోధనుడికి కూడా. మనం తండ్రి అని ఎవరినంటామో ఆ తండ్రి దుర్యోధనుడికి కూడా. ఓర్పు పట్టాలి భీమసేన. మన బలం మనకేర్పడాలి. ప్రస్తుతం మనకి అన్న బలం లేదు. మనకి అని ఏ బలం అంటున్నామో అది దుర్యోధనుడికి కూడా. మనం తాత అని ఎవరినంటామో ఆ తాత దుర్యోధనుడికి కూడా. మనం తండ్రి అని ఎవరినంటామో ఆ తండ్రి దుర్యోధనుడికి కూడా. మన పౌరులు అని ఎవరినంటున్నామో వాళ్ళు దుర్యోధనుడికి కూడా. మనకే అన్నవాళ్ళు లేరుగా. అది లేక కదా ఈ ఎగచాట్లు. వాళ్ళు ఏర్పడే వరకు తొందరపడకూడదు. ఇప్పుడు అలా బలం దుర్యోధనుడిది. అటువంటి బలం లేని వాళ్ళం మనం. ఏం ఆలోచించాడండి? లోకంలో ఎవడైనా తనకున్నది ఆలోచించి పెచ్చరిల్లుతాడు. ధర్మరాజు తనకి లేనిది ఆలోచించాడు. అది ధర్మరాజు గొప్పతనం. అలాగే విపులార్థవంతుండు విగతార్థసార్థుల. బాగా ధనవంతుడు ధనహీనుడైనటువంటి వాణ్ణి పాడు చెయ్యాలి అనుకుంటే లోకంలో చాలా తేలిక కదా. అందున దుర్యోధనుడు పాడు చేయడం అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకో భీమసేన. పాడు చేయడం అంటే ఇల్లు కాల్చడం కాదు వాడి దృష్టిలో. ఇక మన ఉనికి ఉండకూడదు, మనం బ్రతికి ఉండకూడదు. మన 6 మరణించాలి. అది వాడి లక్ష్యం. మన 6 మరణించడం లక్ష్యంగా వాడు ఉన్నాడు. 6 మరణించడం లక్ష్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కాల్చేశావు అనుకో, వీళ్ళు 6 బతికే ఎందుకున్నారని పురోచనుడు అడుగుతాడు. పురోచనుడు ఏమంటాడు? మీరు నాకు ముహూర్తం పెట్టి చెప్తానన్నారు కదా ఇల్లు కాల్చమని, నేను కాల్చలేదు. అది ఎలా కాలుతుంది? వాళ్ళే కాల్చారంటే కనిపెట్టారు అందులో ఈ పదార్థాలు ఉన్నాయి. కనిపెట్టి ప్రమాదం వస్తుందని కాల్చేశారు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంతకన్నా ప్రమాదకరమైన కార్యక్రమాన్ని అమలు చేస్తాడు. అటు పెద్దనాన్న ఇటు దుర్యోధనుడు. ఎలా కాదంటావు? ఎలా తప్పుకుంటావు? 2. ఈ విషయాన్ని తీసుకెళ్లి భీష్మద్రోణులకు చెప్పామనుకో, పెద్దవాళ్ళు కదా అని. ఇప్పుడు ధృతరాష్ట్రుడి మీద కూడా చెప్పాలిగా మరి. పెదనాన్ని ఇలా పంపించి పెదనాన్నగారును తమ్ముడు కలిసి ఇలా చేశారు తాత అని భీష్ముడికి చెప్పాలి. భీష్ముడికి చెప్పిన తర్వాత భీష్ముడి ముందు నేరస్తుడుగా నిలబడవలసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు కూడా. అప్పుడు ఇది రాజ్యంలో పెద్ద కలకలానికి, కుటుంబ కలహానికి, అస్తవ్యస్తమైన పరిస్థితులకు, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుండా బ్రతుకుతున్న అంతఃపురానికి కారణమవుతుంది. భీష్మద్రోణుల మనసుకి క్లేశ కారణమవుతుంది. వాళ్ళు ఏం తీర్పు చెప్తారు? కలిసి ఉండవలసిన పిల్లలు ఇలా కొట్టుకుంటూ ఉంటే చెప్పి ఏం సాధిస్తావు? చెప్పి సాధించలేవు. బ్రతికి ఆపద పూర్తిగా తప్పుకోలేవు. అందుకని దినంబులెల్ల వేటలాడుచు మనని ఎందుకు పంపించాడు వారణావతానికి? ఇక్కడ కూడా దూరంగా ఉన్న ప్రజలందరి క్షేమం చూసిరండి అని కదా అన్నాడు. వేటాడి క్రూర మృగాలు వచ్చి పాడు చేయకుండా చూస్తున్నామని అరణ్యాల్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి పగలల్లా అరణ్యంలో ఉందాం, వేటాడుదాం. అమ్మని అక్కడ ఉంచేద్దాం ఇంట్లో. అమ్మ వాళ్ళ లక్ష్యం కాదుగా. అమ్మను ఒక్కదాన్ని చంపరుగా, ఇల్లు కాల్చారు అమ్ముండగా. రాత్రి తిరిగి వద్దాం, 6 ఉంటాం. రాత్రి తిరిగి రాకుండా ఎక్కడో ఉండడం మొదలెడితే వాడికి అనుమానం వస్తుంది పురోచనుడికి. అందుకని రాత్రి వచ్చేద్దాం, 6 జాగ్రత్తగా ఉందాం. ఉన్నప్పుడు ఎలా ఉందామో తెలుసా? మన ఆయుధాలని ఎప్పుడూ సిద్ధంగా పెట్టుకుని ఉందాం. ఎందుకని అంటే ఇల్లు కాలుస్తారన్నది ఒకటే అర్థమవుతోంది. ఇంకా పైన ఏముందో
కాబట్టి అవసరమైతే శత్రువుల దాడి తట్టుకోవడానికి ఆయుధాలతో అప్రమత్తంగా ఉందాం, ఉండి ప్రమాదాన్ని తప్పించుకుందాం. ఆ పైన విదురుడు ఉన్నాడు, కనకుణ్ణి పంపాడు, సొరంగ మార్గం చెప్పాడు, అందులో వెళ్ళిపోదాం. ఇప్పుడు ధర్మాన్ని పడగొట్టాలని అధర్మం చూస్తాం, ధర్మం తనని తాను రక్షించుకోవాలని చూసుకుంటాం. నిజమే, ధర్మరాజు గారు చెప్పినట్లుగానే 6 తప్పించుకున్నారనుకోండి. అప్పుడు అందులో ప్రధానంగా వీళ్ళు 6 వాళ్ళే సామాన్యమైన బలవంతులు కారుగా, దేవతాంశలలో వచ్చిన వాళ్ళని తెలుసుగా. ఏమో ఈ భీముణ్ణి వాయుదేవుడు, ఇంద్రుడు అర్జునుణ్ణి, అశ్వినీ దేవత నకులసాదేవుల్ని, ధర్మదేవత ధర్మరాజుని, వీళ్లతో పాటు కుంతిని దాచేస్తే సమయానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతే అన్న అనుమానం ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ, 5 పురుషులు కాలిపోయినటువంటి చిహ్నములతో అస్థిపంజరాలు అక్కడ ఉండాలి. అవి ఎలా తెస్తారు? ధర్మరాజు ఏది వదిలిపెట్టాడో దాన్ని భగవంతుడు పూర్ణ చేశాడు. ఎందుకంటే పురోచనుడు కుంతి దగ్గర రహస్యాలు లాగడానికి పాండవులు లేనప్పుడు ఒక్కతేగా ఉంటుంది ఇంట్లో. ఆ మాట ఈ మాట చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పి రాత్రి పాండవులు ఎప్పుడొస్తారు, ఎలా పడుకుంటున్నారు, ఇవన్నీ కనిపెట్టడం కోసమని ఒక స్త్రీని నియమించాడు. భగవదనుగ్రహం ఏమిటంటే ఆమెకు 5 కుమారులు. ఆమె కృష్ణ చతుర్దశి నాడు ఇల్లు అంటించేయమని కబురు వచ్చింది పురోచనుడికి. వాడు అంటిద్దామని అనుకుంటున్నాడు, ఇంకా రాత్రి లేచి అంటించాలి, అర్ధరాత్రి. ఇంకా వాడు లేవలేదు. ఈ స్త్రీకి పాపం తెలియదు ఆ ఇల్లు అంటిస్తారని. ఆమె 5 కొడుకులతోటి ఆమె పడుకుంది. ఈ ఇల్లు అంటించేశారు. అంటించేసి సొరంగ మార్గంలో తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్త్రీ 5 పిల్లలతో మరణించింది, పురోచనుడు మరణించాడు. మరునాడు కనకుడు ఏం చేశాడంటే, విదురుడు పంపిన కనకుడు, సొరంగం తవ్వినవాడు, పాండవ పక్షంలో ఉన్నవాడు, అయ్యయ్యో ఇది కాలిపోయిందా, ఈ గది కాలిపోయిందా, ఈ స్తంభం కాలిపోయిందా అని బూదినంతటినీ కూడా ఇలా ఏదో తీసి చూస్తున్నట్టుగా నటిస్తూ సొరంగ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అన్నది చూసుకున్నాడు. దానికి ఏదైనా అడ్డుపడిపోయిందా, వెళ్ళిపోయారా, లోపల ఎవ్వరు లేరు కదా అని ఆ సొరంగం ఆ ఉన్నది అని గుర్తుపట్టారనుకోండి, ఎవరైనా ఇందులోంచి ఎటో వెళ్ళిపోయి ఉంటారని సంతోషపడిపోతారు. ఈ పిచ్చి సంతోషంలో ఏం చేస్తారంటే 10 మంది అందులో దూరిగో ఇక్కడికి వచ్చారు పాండవులు అంటారు. అందుకని ఏం చేశాడంటే బూదితో దాని ముఖద్వారం కప్పేశాడు కనుక. ఆ అమాయకులు ప్రజలు అనుకున్నారు, ఇదిగో ఇక్కడ స్త్రీ శవం ఉంది, 5 పిల్లలు ఉన్నారు, పాపం కుంతీదేవి చచ్చిపోయింది 5 పిల్లలతోటి, దురదృష్టం. ఈ వారణావతానికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు దేవతాంశ సంభూతులు ప్రమాదంలో వెళ్ళిపోయారు. పాండురాజు వెళ్ళిపోయాడు, ఆ వెనక కుంతి వెళ్ళిపోయింది, 5 పాండవులు వెళ్ళిపోయారు. ఏమి దురదృష్టం పాండవులది అన్నారు. కావలసింది ఇదే కదూ, కబురు అందింది దుర్యోధనుడికి. అనుకున్న సమయానికే లక్క ఇల్లు కాలిపోయింది. 5 పాండవులు కుంతి మరణించారు, అందులో కాలిపోయారు. పైకి గొప్ప బాధ, లోపల పట్టరాని ఆనందం. ఎంత కష్టమండి! పైకి ఏడవాలి, లోపల అమ్మయ్యా వెళ్ళిపోయారా బాబా 5 రాజ్యం మంది. పట్టరాని ఆనందాన్ని దాచిపెట్టి దొంగ ఏడుపులు ఏడ్చారు. ఎవరు? తండ్రి కొడుకు. అలాంటి తండ్రి ఆ కొడుకులకి ఏ సంస్కారం నేర్పుతాడు? ఆ పిల్లలు ఏం వృద్ధిలోకి వస్తారు? అది ధృతరాష్ట్రుడే కాదు, ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు ఇటువంటి నటనలు నేర్పకుండుగాక. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా నటించు అన్న మాట నేర్పరాదు పిల్లలకు. తండ్రి కొడుకు కలిసి పెద్ద నటన చేశారు, లోపల ఎంతో ఆనందించారు. వీళ్ళు పాపం భీమసేనుడు ఎంతో కష్టపడి అనుకున్న ప్రకారంగా ఈ 5 తీసుకుని దూరంగా ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎంత బడలిపోయారంటే 5 ఒళ్ళు తెలియకుండా అంత ఘోరారణ్యంలో కటిక నేల మీద నిద్రపోయారు. భీముడు ఒక్కడే తెలివిగా ఉన్నాడు. ఆ బలం ఉన్నవాడు కాబట్టే భీముడికి చెప్పాడు ధర్మరాజు గారు, ఏమి దూరదృష్టి అండి మహానుభావుడిది. రాజంటే కేవలం రాజు కాదు, ఎంత దూరదృష్టి, ఎంత దూరం లెక్క కట్టాడు. అలా పడిపోయి ఉంటే ఒక్క భీముడు మాత్రం నీళ్లు తేవడానికి వెళ్ళొస్తున్నాడు. వస్తుంటే అనుకోకుండా అక్కడికి హిడింబ వచ్చి
హిడింబాసురుడు పంపిస్తే వాళ్ళని చంపి పచనం చేసి అన్నయ్యకి వడ్డన చేయడం కోసం వచ్చింది. కానీ భీముని యొక్క శౌర్యాన్ని చూసి, ఆయన యొక్క రూపాన్ని చూసి ఆమె మోహించి, ఈశ్వర చేష్టితములు ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలనుకుంటాడో అక్కడక్కడ ఆ మలుపులు పరమేశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ధర్మం ముందున్నప్పుడు ఎన్ని ఆపదలకి విరుగుడు కూడా వస్తుంటాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఆపద వస్తోంది అనగానే పరమేశ్వరుడు దానికి విరుగుడు సిద్ధం చేస్తాడు ముందు. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుందండి? వాడికి వచ్చిన ఆపద తెలుస్తుంది, కానీ దానికి ముందే ఈశ్వరుడు విరుగుడు కూడా తయారు చేసి ఎక్కడో ఉంచుతాడు. వాడి బాధ 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఆ విరుగుడు పనిచేస్తుంది. కాబట్టి అది ధర్మాన్ని వదిలిపెట్టినవాడు చిన్న ఆపద పెద్దదై గ్రసించేస్తుంది. అందుకే ధర్మమే ఎప్పుడు రక్షిస్తుంది. అందుకే వచ్చిన హిడింబ భీముడికి వశపడి ఆమె భీముని చూసి మోహించి, సరే ఆ హిడింబాసురుడితో యుద్ధం జరిగింది. ఆ హిడింబాసురుడు మరణించాడు. మరణించిన తర్వాత ఈ హిడింబ భీముణ్ణి వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. ఆయన్ని భర్తగా కోరుకుంది. నిజానికి ధర్మరాజు గారికి కదా ముందు పెళ్ళవ్వాలి, భీముడికి పెళ్ళవడం ఏమిటి? కానీ ఆమె భీముణ్ణి కోరుకుంది. ఆయన బలం అటువంటిది, ఆయన రూపం అటువంటిది, ఆయన తేజస్సు అటువంటిది. కానీ ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ హిడింబ వచ్చినప్పుడు హిడింబాసురుణ్ణి సంహరించినటువంటి భీముడు, ఇది రాక్షస స్త్రీ, దీన్ని నమ్మకూడదు, ఈ హిడింబని కూడా చంపేస్తానని తొందరపడుతుంటే ధర్మరాజు గారు మాట మాట్లాడారు. అసలు ఏ సందర్భంలో ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఏ మాట ఎంత పొందికగా ఉండాలో, ఎంత ధార్మికంగా ఉండాలో ధర్మరాజు గారిని చూసి నేర్చుకోవాలి. అది భీముడి గొప్పతనం. ఇంత కోప్పడతాడు. అంత హిడింబాసురుణ్ణి చంపేసిన వాడికి హిడింబని చంపేయడం పెద్ద లెక్కండి, చంపేయడానికే సిద్ధపడతాడు. ఇది మాత్రం ఎందుకు, రాక్షసి, దీన్ని నమ్మడం, ఇది నన్ను పెళ్లి చేసుకోవడానికి, చంపి వదల పారేస్తాను గుద్ది. అంతసేపు యుద్ధం చేసి వచ్చిన వాడి మనసు కూడా ఇంకా వ్యగ్రతతో పౌరుషంతో ఉంటుందా ఉండదా? అది ఓ మాట చెప్తే చల్లారడం అంత తేలిక విషయం కాదు. అది భీముడికి చెల్లింది. ఆయన చాలా గొప్పవాడు. ధర్మరాజు గారు చెప్పాడు, వింటాడంతే. అది ఆ అన్నదమ్ముల గొప్పతనం. అందుకు ముందు ధర్మదేవత ఉండాలంటూ ఉంటాడు. హిడింబని చంపనివ్వాల ధర్మరాజు గారు. ఆయన అన్నాడు, వదకు నర్హుడై వచ్చిన వాని చంపితదియు ధర్మువ, ఇది చాలా అబల, దీని కలుగ జన, ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నాయన భీమా, ఎవరిని చంపవచ్చో, ఎవడు వధార్హుడు వాణ్ణి చంపేశావు. నేను తప్పు పట్టట్లేదు, అది మంచి పని. హిడింబాసురుడు నిద్రలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ చంపి తినేద్దాం అనుకున్నాడు, వాడిని నువ్వు చంపేశావు, చాలా మంచి పని. కానీ ఇది చాలా అబల. ఈ హిడింబ అబల. అబల అంటే బలము లేనిది అని కాదు, బలము మన రక్షణ కొరకు ఉపయోగించాలనేటటువంటి ప్రేమతో కూడుకుని ఉన్నదే తప్ప ఆ బలము మనకు వ్యతిరేకముగా ఉపయోగించాలన్న లక్షణము కలిగినది కానిది. అయినప్పుడు ఆవిడ్ని చంపేయడం ఏమిటి? ఆయన చెల్లెలు కాబట్టి చంపేస్తానంటావేమిటి? అలా అయితే నిజంగా ఈమె వ్యతిరేకంగా ప్రవర్తించాలనుకుని ఉండుంటే ఎంత జటిలమయ్యేది సమస్య. ఆమె అలా చేయలేదుగా. ఎందుకంటే నువ్వు హిడింబాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అయ్యే చప్పుళ్ళకి మేము లేస్తామని వాడిని దూరంగా తీసుకెళ్ళి యుద్ధం చేశావు. ఆమె ఇక్కడే ఉంది, నువ్వు అక్కడ యుద్ధం చేస్తుంటే ఈవిడ ఒకటి కంఠం గిల్లేస్తే మరి ఆమె తన బలాన్ని దేనికి ఉపయోగించింది? తోడ పుట్టినవాడని కూడా చూడకుండా మన్ని రక్షించడానికి ఉపయోగించింది. ఆమె బలం మన రక్షణ కొరకు ఉపయోగించిన దాన్ని చంపేస్తావా? చెయ్యచ్చా? ఎంత గొప్పగా మాట్లాడతాడండి. ఎంత మంటైనా కడివిడి నీళ్లు పోస్తే ఆగవలసిందే, ఆరుతుంది. ఎలా భీముడితో మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అసలు ఆ మాట తీరు, ఆ పొందిక, ఆ ధర్మాన్ని చెప్పడం ఎంత గొప్పగా మాట్లాడతాడో మహానుభావుడు. కాబట్టి దీని కలుగ జన, మనకి ఉపకారం చేద్దాం అనుకున్న వాళ్ళ మీద కోప్పడ్డం ఏమిటిదే? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి అలా కోప్పడకూడదు. అలుక పొందుతాం ఏమిటి? ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. మనని రక్షించుకోవడానికి ఆమె రాక్షస స్త్రీ కాబట్టి చంపేస్తానంటున్నావు. భీమసేన ఒకటి గుర్తుపెట్టుకో, ఉత్తముడైన ధార్మికుడికి మొట్టమొదట ఉండవలసింది ఏమిటో తెలుసా? తనని రక్షించుకోవడం కన్నా ధర్మాన్ని రక్షించడం గొప్ప. నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని చంపేసి నిన్ను నువ్వు రక్షించుకున్నానని చెప్పుకుంటావా? అదే
రక్షించుకోవడం అంటే నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని రక్షించు, నువ్వు రక్షింపబడు. అది ధర్మరక్షణం. ధర్మరక్షణము కన్నా ఆత్మరక్షణము గొప్ప కాదు, ఆత్మరక్షణము కన్నా ధర్మరక్షణమే గొప్ప నిజానికి ధర్మాత్మలు. పైగా ఆమె నీకు చేసిన ద్రోహం ఏముంది కనుక. కాబట్టి ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నన్నయ్య గారి రుచిరార్థ సూక్తి అంటారు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాటలు. ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. అది అందరికీ కాదు, ఉత్తమ ధార్మికులకు. బా, ఎంత పెద్ద మాటలు మాట్లాడతారో మహానుభావుడు అని భీముడు కొంచెం ముసకొట్టడం తగ్గించాడు. వెంటనే అన్నాడు, ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము, ధర్మాపాయము ధార్మికులకు నాపద, జన్మాంతరమున అనుగతమగుటను. ఎంత పెద్ద ఆపద రాని ఆపదని తప్పించుకోవడంతో పాటుగా ధర్మాన్ని రక్షించుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి సుమా భీమా. ఎందుకో తెలుసా, ఇక్కడ మనని మనం రక్షించేసుకున్నాం. ఎలాగో అలా రక్షించేసుకున్నాం, ఏదో పని చేసి ఏదో ఒకటి చేసాం, అది కాదు గొప్ప. నువ్వు దేన్ని చేశావు, ఏ మనసుతో చేశావు, ఏ కారణంతో చేశావు, ఏ ఆలోచనతో చేశావు, ఈ విషయాలు పాపపుణ్యములుగా మారి వచ్చే జన్మలకు కూడా నీ వెంట వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఆమెని చంపేయడం తేలిక, ఆమె ఏ అపకారం చేసిందని చంపేస్తావు? నీకు ప్రాణిరక్షణ చెయ్యాలి అని, నిన్ను కాపాడాలి అని అన్నగారు చంపి వండి పెట్టమంటే వండి పెట్టకుండా, చంపకుండా, మనం బతకాలని కోరుకుంటూ తన తోడ పుట్టినవాడైనా వాడు నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదని పరిచయం లేని పిల్ల మన కోసం నిలబడిందా? ఆ పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మల వరకు వెంట తరువుకు రాదు. అనుమానంతో రాక్షసి కాబట్టి చంపేశానంటావేమో, కానీ అనుమానంతో నువ్వు చంపినా నిన్ను రక్షించడానికి వచ్చినదన్నది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నిజంగా ఆమెకి క్రోధం ఉంటే తన అన్న చచ్చిపోయినప్పుడు మీద పడిపోవాలి. అలా పడకుండా నిలబడిన పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మలలో కూడా కట్టి కుడిపేస్తుంది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మాన్ని పాడు చేద్దాం అనుకున్నది నీ పాపమై వచ్చే జన్మల వరకు నిన్ను వెంటాడి అనుభవింపచేస్తుంది. ధర్మ రక్షణ చేసిన వాడిది పుణ్యమై ధర్మము నిన్ను కాపాడుతుంది. తొందరపడకు భీమా, ధర్మాచరణము చేత రక్షణ కాని భక్షణ కాని తొందరపడి హిడింబజోడికెళ్ళకు. ఎంత గంభీరమైన మాటలండి. అప్పటికి చేసేది కాదు, ఉత్తర జన్మల వరకు ఆలోచించు. ఒక్క మాట అన్నాడంటే ఎంత దూరం వరకు లెక్క కట్టి మాట్లాడతాడు. ఉత్తర క్షణం ఆగిపోయాడంతే. ఆగిపోగానే ఆ హిడింబ చెప్పింది, అయ్యా నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చా. మీరు సొరంగ మార్గంలో వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు. ఈ ఒక్క భీముడు మిమ్మల్ని అరణ్యంలో 5గురిని మోసుకొచ్చాడే, నాకు ఒక శక్తి ఉంది. అనుకూలముగా మార్గము లేని చోట మిమ్మల్ని అందరినీ మోసి నేను తీసుకెడతాను. ఆ శక్తి నాకుంది. నేను మిమ్మల్ని మోసి మీకు ఎక్కడికి కావాలో చెప్పండి, అక్కడికి తీసుకెడతా. అంతేకాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తా. మొయ్యడం తీసుకెళ్ళడం దారి అన్న మాటలు వాడుతున్నానని ఆశ్చర్యపోకండి. మీరేం చేశారో, ఎందులోంచి వచ్చారో, ఎక్కడికి వచ్చారో నాకు తెలుసు. అది ఆమె శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. బాహ్యమునందు శరీర శక్తి మోసి తీసుకెడతా, ఆంతరశక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తా. మిమ్మల్ని ఎక్కడికైనా మోసుకెడతానని ఎందుకన్నానో తెలుసా? ఈయన మోసుకు రాలా మిమ్మల్ని 5గురిని, మీ అంతా మీరు వచ్చారా? కాబట్టి నేను మోసి తీసుకెళ్ళగలను ఎక్కడికైనా. మూడవ విషయం ఏమిటంటే, నేను చెప్పింది నిజమా కాదా అని మీకు అనుమానం కదా. ఇక్కడికి దగ్గరలో శాలిహోత్రుడు అనబడేటటువంటి ఒక మహాత్ముని ఆశ్రమం ఉంది. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక చెట్టు ఉంది. అవి రెండు తమంత తాము పుట్టినవి కావు, ఏర్పడినవి కావు. ఆయన తపశ్శక్తి చేత వచ్చాయి. అందుకే ఆ సరోవరంలో ఎవరు నీరు తాగుతారో వారికి ఆకలి, దాహము ఈ రెండు ఉండవు, బాధించవు. తపశ్శక్తి చేత ఏర్పడిన సరోవరం కనుక ఆకలి, దాహము ఈ రెండిటి బాధ ఉండదు. ఇప్పుడు మీరు శాలిహోత్రుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ సరోవరంలో నీళ్లు తాగితే ముందు ఇంత బడలిక వలన కలిగినటువంటి బాధ పోతుంది, ఆకలి పోతుంది, దాహం పోతుంది. రెండు. ఇప్పుడు మీకు గూడు లేదు, ఉన్న ఇల్లు తగలబెట్టడం జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఉండాలిగా.
ఆరుగురు ఉండాలా? అమ్మ ఉండాలా? మీకు ఒక అద్భుతమైనటువంటి గూడుంది. ఏదో తెలుసా గూడు దేనికి? ఎండ నుంచి, చలి నుంచి, వాన నుంచి కాపాడడానికి గూడు. శాలిహోత్రుని ఆశ్రమంలో ఆయన తపశ్శక్తి చేత పెరిగిన చెట్టు ఉందే, ఆ చెట్టు కింద ఉంటే ఎండ మీద పడదు. చల్లటి గాలి వేస్తున్నప్పుడు చలి తగలదు. అంటే చలికాలంలో చలి బాధించదు. వర్షాకాలంలో ఒక చినుకు మీద పడదు. మనం కట్టుకున్న ఇల్లైనా ఎటువైపు నుంచి అన్నా వర్షపు జల్లు లోపలకు కొడుతుందేమో కానీ శాలిహోత్రుడి తపశ్శక్తితో చేయబడిన చెట్టు కిందున్న వాడిని ఎండ బాధించదు, చలి బాధించదు, వాన బాధించదు. అంత గొప్ప గూడు మీకది. ఇంకా అంతకన్నా రహస్యంగా ఉండడానికి మీ ఎవరికి పెళ్ళిళ్ళేం లేవుగా ఇప్పుడు. ఆ చెట్టు కింద మీరందరూ పడుకోవచ్చు. ఇక నాకంటే ఈ భీముణ్ణి పెళ్లి చేసుకోవాలనుంది అని కుంతీదేవిని ఒక్కదాన్ని పక్కకి తీసుకెళ్ళింది. ఎంత మర్యాద పాటించిందండి అని కొన్ని విషయాలు మాట్లాడింది. చెప్పి అమ్మా అందుకని భీముణ్ణిచ్చి పెళ్లి చెయ్యి అంది. పగటిపూట ఎక్కడైనా తిరిగి రండి, మీరు స్వేచ్ఛగా విహరించండి, రాత్రిపూట మాత్రం ఇక్కడే పడుకోనివ్వండి అంది ఆవిడ. ఎందుకనంటే మరి ఆపద మళ్ళీ దుర్యోధనుడు ఇటువైపు నుంచి ఏం కనిపెడతాడో. ఒక కుమారుడు కలిగే వరకు నిన్ను ఇలాగే భార్యాస్థానంలో, పత్నీస్థానంలో ఉంచుకుని సంతోషంగా గడుపుతానని భీమసేనుడు ఒప్పుకున్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.